హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మనకు అవసరమా? ఆడలేక పాత గజ్జెలంటే ఎలా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ప్రజెంట్ మనం వార్ జోన్లో ఉన్నాం. విషయం ఏంటంటే కేజీఎఫ్ స్టార్ బుసర్నయ్య నటించిన ట్యాక్సీ మూవీ పోస్ట్ పోన్ అయిందంట. RRR హిట్ అవ్వగానే శరణమన్నయ్య రాత్రికి రాత్రే భూగోళ స్టార్ అయినట్టు బుసర్నయ్య కూడా కేజీఎఫ్ దెబ్బకి ఓవర్ నైట్ రాకెట్ స్టార్ అయిపోయాడు. అది రిలీజ్ అయి 4 ఏళ్ళు అవుతున్నా అన్నయ్య ఇంకా అదే ఫ్లోలో ఉన్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాను, ఇక నెక్స్ట్ హాలీవుడ్ స్టార్ అయిపోదామని ట్యాక్సీ అనే మూవీ తీశాడు. కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్లోనే ఉండి మార్కో ఫ్లేవర్ అద్ది హాలీవుడ్ని టార్గెట్ చేశాడు కాబట్టి 2 కార్న్ వీడియోలు కూడా పెట్టి వదిలాడు. మియా మాల్కోవా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడేమో, కారులోనే డ్యాన్స్ చేశారు. ముందు చూసి ఎవరో అమ్మాయిని ఏదో చేస్తున్నారు, హీరో వచ్చి ఇప్పుడు సేవ్ చేస్తాడేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది ముందు హీరోనే సేవ్ చేయాలి అని. కండోమ్ యాడ్ కూడా ఇంత భయంకరంగా ఘోరంగా చేయరు కదరా. జానీ సిన్స్ని కూడా ఆలోచనలో పడేశారు ఈ టీజర్తో. జస్ట్ క్లాత్స్ రిమూవ్ చేస్తేనే ఫెమినిత్తులంతా గోలగోల చేశారు, బాంబులేసినంత పనిచేశారు. మరి ఇప్పుడు ఒక ఫీమేల్ డైరెక్టర్ కారులోనే కాపురం పెట్టి ఏకంగా బాంబు పేల్చేసింది. ఒక్క షాట్తోనే లేపేసింది అదే విలన్స్ని. ఫెమినిత్తులు అడ్రస్ లేరు. దీనికి టాక్సిక్ అని కాకుండా రసికరాజా ప్రొడక్షన్స్ కార్లో అరుపులు, కార్లో కార్న వీడియోలు, కామెడీ ఇన్ కార్ అని పెట్టి ఉంటే బాగుండేది. మళ్ళీ ఈ దరిద్రాన్ని మార్చి 19న అంటే ఉగాది రోజు రిలీజ్కి పెట్టారు. కొత్త సంవత్సరంలో కొత్త పొజిషన్లు చూసేది ఎవర్రా నీ అబ్బా. బోల్డ్ అన్న పేరుతో వైల్డ్గా బిహేవ్ చేసినందుకు ఆడియన్స్ వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఆ చెత్త తర్వాత ఇంకో టీజర్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా తుస్సుమంది. ఆ గెటప్, ఆ సెట్స్, ఆ స్లో మోషన్ షాట్స్ చూస్తే కేజీఎఫ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారనే డౌట్ వచ్చింది. అదే యాష్ గడ్డం, అదే బీజిఎం, అదే ఫైటింగ్, అదే డార్క్ థీమ్, దాన్ని మించిన డార్క్ సీన్స్. ఈ సరుకు వేసుకొని హాలీవుడ్కి వెళ్తారంట. కారులో వేసుకుంటే హాలీవుడ్ అయిపోద్దా? దానికి తగ్గ కంటెంట్ కూడా ఉండాలి. ఇక్కడ అదేమీ కనిపించడం లేదు. పైగా దురంధర్ 2 వస్తుందన్నా కూడా అదే డేట్కి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ కూడా చేశారు. డాడీ ఈజ్ హోమ్ అన్నారు. ఇప్పుడు ఆ డాడీ జూన్ వరకు ఇంట్లోనే ఉండాలి. దురంధర్ గురించి మనకు తెలిసిందే. దురంధర్ మూవీ కంటెంట్తో బాక్స్ ఆఫీస్ని రూల్ చేసింది. రొట్టా సొల్లు లేకుండా రియాలిటీకి చాలా దగ్గరగా నిజాన్ని ధైర్యంగా చూపించిన సినిమా. హీరో కోసం స్టోరీ కాకుండా స్టోరీలో నుంచి హీరో పుట్టుకొచ్చేలా చేసిన సినిమా. హీరోని జాకీలు పెట్టి లేపాల్సిన పని లేకుండా, ఫేక్ కలెక్షన్ పోస్టర్లు వేసుకోవాల్సిన దుస్థితి లేకుండా, కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకొని బోకు రివ్యూలు ఇప్పించుకోవాల్సిన అవసరం లేకుండా కంటెంట్తోనే దమ్ము చూపించిన సినిమా. 3.5 గంటల ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిన సినిమా. హిందీలో మాత్రమే అంటే సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయి 1300 కోట్లకి పైగా రాబట్టిన సినిమా. అలాంటి సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్గా దురంధర్ 2 వస్తుంటే ఈ బుసర్నయ్య కూడా అదే డేట్కి వస్తున్నా అన్నాడు. కట్ చేస్తే డాడీ సమ్మర్ నుంచి రైనింగ్ సీజన్కి షిఫ్ట్ అయ్యాడు. సమ్మర్లో వేడికి లూజ్ మోషన్స్ అయినట్టున్నాయి డాడీకి. చలికాలం అయితే మంచిది, చల్లకాలం అయితే మంచిది అనుకున్నట్టున్నాడు. ఎందుకు డాడీ జూన్కి వెళ్ళావంటే గల్ఫ్లో వార్ జరుగుతోంది, ఇంకో వార్ వద్దనుకున్నాడంట. ఇది హాలీవుడ్ ఫిలిం అంట, వార్లో రిలీజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని పోస్ట్పోన్ చేశారంట. ఇది బుసర్నయ్య చెప్పే రీజన్. కానీ రియాలిటీ ఏంటంటే హాలీవుడ్ సినిమా అని చెప్తే సరిపోదు, ఆ రేంజ్ ప్రమోషన్లు కూడా చేయాలి. రిలీజ్కి 10 రోజులు మాత్రమే టైం ఉన్న ట్రైలర్ ఇంకా రిలీజ్ చేయలేదు. చెక్ చేద్దామని బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేశారు. దురంధర్కి $500,000 వస్తే డాడీకి చిల్లర వచ్చింది. $12,000 మాత్రమే వచ్చాయి. ఆ పోస్టర్లకేసిన మైదాపిండి ఖర్చులు కూడా రాలేదు. దాంతో బాగా థింక్ చేసి జూన్కి షిఫ్ట్ అయ్యాడు. క్లియర్గా చెప్పాలంటే సినిమా పైన బజ్ లేదు. వేసుకునే సీన్లు పెడితే ఎగేసుకొని వస్తారులే అనుకున్నారు. క్రోమ్కి అలవాటు పడిన పిల్లకాయలు పట్టించుకోలేదు. హాలీవుడ్ అన్నారు, బాలీవుడ్కే భయపడిపోయారు. ఏంటో మరి హిందీ మాట్లాడారంట, కానీ బాలీవుడ్ మార్కెట్ మాత్రం కావాలంట. ఇదేమి చిత్రమో. ఏది ఏమైనా ఈ వారిని ఆపినందుకు ట్రంప్ తాతకి ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే. అవార్డు లేకపోయినా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. డబ్బా, కొండ చీపురు, తపేల గిన్నెలు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. తెలిసినట్టు లేదు, ఇంకా లేదంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అని గగ్గోలు పెట్టేవాడు. మొత్తానికి ఎస్ అన్నయ్య సర్దేసుకున్నాడు. తప్పుకొని మంచిదైంది. జూన్ వరకు డాడీ హోమ్లో ఉంటాడు. పోటీకి వచ్చి ఉంటే మాత్రం దురంధర్ దెబ్బకి డాడీ తల్లడిల్లిపోయి ఉండేవాడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి రాకెట్ స్టార్ ఎస్ అన్నయ్య వెనక్కి తగ్గడానికి గల కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు మీరు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో.
మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.